ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లోని మరికొన్ని ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్? ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఏది? పాకిస్తాన్, ఇండియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండోనేషియా. ఇండోనేషియా అనగానే ఈ దేశం దేనికి ప్రాముఖ్యం చెందింది అంటే ముస్లిం జనాభా అత్యధికంగా ఉందన్నమాట. 2023 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఇండోనేషియాలో ముస్లిం జనాభా 241.5 మిలియన్స్ ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ ముస్లిం జనాభా చూసుకుంటే 225.5 మిలియన్స్ ఉన్నాయి. సో పాకిస్తాన్ ని క్రాస్ చేస్తూ ఇండోనేషియా 241.5 మిలియన్ ముస్లిం జనాభాగా అత్యధిక ముస్లిం జనాభా దేశంగా రికార్డ్ అయిందనమాట. నెక్స్ట్, విచ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు బెట్ డౌన్ ఓటింగ్ రైట్స్ ఆన్ ఉమెన్? మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది? న్యూజిలాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ అనే దేశం ఒక ప్రోగ్రెసివ్ దేశం అండ్ ఫస్ట్ ఇండిపెండెంట్ నేషన్ కూడా. న్యూజిలాండ్ అనే దేశము ఇట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు గ్రాంట్ ఓటింగ్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంటరీ ఎలక్షన్ 1893లో పార్లమెంటరీ ఎలక్షన్స్ లో ఫస్ట్ దేశంగా నిలిచింది మహిళలకు ఓటు హక్కు కల్పించే విషయంలో. అండ్ ఫాలోడ్ బై ఆస్ట్రేలియా. నెక్స్ట్, రీసెంట్ గా 2023లో న్యూజిలాండ్ 130th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. దాని సందర్భంగా ఇట్ గేవ్ ఈక్వల్ ఓటింగ్ రైట్స్ టు ఆల్ ఇట్స్ సిటిజన్. అండ్ నేను మీకు ఒక చిన్న వర్క్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటంటే 1893 అనగానే మీకు గుర్తొచ్చే ఇంపార్టెంట్ ఈవెంట్ ఒకటి ఉంది. అదేంటో కామెంట్ సెక్షన్ లో నాకు తెలపండి. అండ్ నేను ఇది జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అని వర్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని గురించి ఆన్సర్ వీడియో ఎండ్ లో డెఫినెట్ గా చెప్తాం. ఓకే. చైర్మన్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్ ఈస్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్, బిబేక్ దెబ్రాయ్, అరవింద్ పనగారియా, వైవి రెడ్డి. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అరవింద్ పనగారియా. ఫినాన్స్ కమిషన్ 16th ఫినాన్స్ కమిషన్ ఎవరంటే అరవింద్ పనగారియా. అండ్ ఈ ఫినాన్స్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషన్ బాడీ అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ ఇంకొక వర్క్ ఇస్తున్నా నేను మీకు. ఏంటంటే మన ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఎవరు అనేది కామెంట్ లో నాకు డెఫినెట్ గా చెప్పండి ఆన్సర్. అండ్ ఈ ఆన్సర్ నేను మీకు లాస్ట్ లో చెప్తా, వీడియో లాస్ట్ లో. Catamarca province recently seen in news is located in which country? ఇటీవల వార్తల్లో కనిపించే Catamarca province ఏ దేశంలో ఉంది? అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, ఈక్వెడార్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అర్జెంటీనా. అర్జెంటీనాలో నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో ఇది Catamarca province అనేది ఉంది. అర్జెంటీనా అనగానే మీకు లాస్ట్ వీడియోలో ఒక ఇండియా అర్జెంటీనాతో ఒక ఎంఓయూ సైన్ చేసింది అని చెప్పాను, ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది అని చెప్పాను. ఆ వీడియో చూసి ఏం చెప్పానో కామెంట్ లో నాకు తెలపండి. ఓకే. నెక్స్ట్, మదీరా రివర్ పాండ్ టు ది రిస్క్ ఆఫ్ సివియర్ డ్రౌట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కాంటినెంట్? తీవ్రమైన కరువు ముప్పుకు గురయ్యే మదీరా నది ఏ ఖండంలో ఉంది? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సౌత్ అమెరికా. మదీరా రివర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ అమెజాన్ రివర్ అనమాట. ఈ మదీరా రివర్ అనేది మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ అమెజాన్ రివర్. అండ్ ఆల్సో ఇట్ ఫార్మ్స్ ది బార్డర్స్ బిట్వీన్ బొలీవియా అండ్ బ్రెజిల్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ సపోర్టింగ్ డైవర్స్ ఫ్లోరా అండ్ ఫానా. And next, this Madira river is playing a significant role in hydrology. Hydrology అంటే ఏంటంటే studying of physical and chemical properties of water. Next, Dordo village recognized as best tourism village by the UNWTO is located in. UNWTO చేత ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందిన డోర్డో గ్రామం ఎక్కడుంది? ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ గుజరాత్. గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ లో ఈ డోర్డో విలేజ్ ఉంది. రాన్ ఆఫ్ కచ్ అనగానే మీకు గుర్తు రావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మార్షెస్. అండ్ ఈ డోర్డో విలేజ్
ఏమైంది, రీసెంట్ గా UNWTO ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా డిక్లేర్ చేశారు. UNWTO ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అన్నమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది తెలుసుకొని మీరు నా కామెంట్ లో ఆన్సర్ చెప్పండి. అండ్ ఈ ఆన్సర్ లాస్ట్ లో వీడియో ఎండింగ్ లో నేను డెఫినెట్ గా చెప్తాను. మోడీజీ గారు, ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా ఈ డోడో విలేజ్ కి వెళ్ళడం జరిగింది. విజిట్ చేసి ఒక ట్వీట్ చేశారు. ఏమని అంటే, మే డోడో షైన్ అండ్ అట్రాక్ట్ మోర్ విజిటర్స్ అరౌండ్ ది వరల్డ్ అని ట్వీట్ చేశారు. నెక్స్ట్, టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా వారణాసి, కాంచీపురం, రిషికేష్, భువనేశ్వర్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ భువనేశ్వర్. ఇది ఎక్కడ ఉందంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిస్సా. భువనేశ్వర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ గాడ్. అండ్ ఒడిస్సా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ హోమ్ ఆఫ్ 500 టెంపుల్స్ అనమాట. అండ్ ఒడిస్సా ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ గోల్డెన్ ట్రయాంగిల్. అంటే ఒడిస్సాలో 3 మేజర్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఏంటివంటే అవి భువనేశ్వర్, పూరి అండ్ కొనార్క్. ఈ 3 టెంపుల్స్ ఉన్నాయి. భువనేశ్వర్ ఈస్ ఫేమస్ ఫర్ లింగరాజ టెంపుల్, కొనార్క్ ఈస్ ఫేమస్ ఫర్ సన్ టెంపుల్ అండ్ పూరి ఈస్ ఫేమస్ ఫర్ జగన్నాథ టెంపుల్. నెక్స్ట్, దేవికా రివర్ ప్రాజెక్ట్ ఈస్ మేకింగ్ న్యూస్. వేర్ ఈస్ దేవికా రివర్ సిచ్యువేటెడ్? దేవికా రివర్ ప్రాజెక్ట్ వార్తల్లో నిలుస్తోంది. దేవికా నది ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. దేవికా రివర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ ఉదంపూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. అండ్ దేవికా రివర్ ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ నార్త్ ఇండియన్ రివర్ టు బి రెజ్యువనేటెడ్ అంటే ఏంటంటే బ్రింగింగ్ బ్యాక్ టు లైఫ్, అంటే పునరుద్ధీకరించబడడం అనమాట. అండ్ దేవికా రివర్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది అంటే ఫ్రమ్ సుధా మహాదేవ్ టెంపుల్ నుంచి ఆరిజినేట్ అయింది దేవికా రివర్. అండ్ దిస్ ఈస్ మర్జింగ్ ఇంటూ రావి రివర్ అనమాట. అండ్ దిస్ రివర్ ఈస్ ఆల్సో ఏం హోల్డ్ చేస్తుంది అంటే రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ ఈ దేవికా రివర్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ దేవికా రివర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది లార్జెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా? ఈ క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద షిప్ యార్డ్ కలిగినది ఏది? కోల్కతా, కొచ్చి, ముంబై, విశాఖపట్నం. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కొచ్చి. కొచ్చి ఈజ్ ది లార్జెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా. షిప్ యార్డ్ అంటే ఏంటి? షిప్ యార్డ్ అంటే ఏంటంటే వేర్ ది షిప్స్ ఆర్ బీన్ కన్స్ట్రక్టెడ్ అండ్ రిపేర్డ్ ని షిప్ యార్డ్ అంటాం. అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డాక్ యార్డ్ అనమాట. సో లార్జెస్ట్ షిప్ యార్డ్ మన ఇండియాలో ఏంటంటే కొచ్చి. వరల్డ్స్ పాపులేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ డాష్ ఎవ్రీ ఇయర్. ప్రపంచంలో జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డాష్ నాడు జరుపుకుంటాం. July 5th, July 11th, July 20, July 25th. And the correct answer is July 11th. మనము వరల్డ్స్ పాపులేషన్ డే ఎవ్రీ ఇయర్ జూలై 11th జరుపుకుంటాము. 1989లో యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు వరల్డ్ పాపులేషన్ డేని జూలై 11th జరుపుకోవాలి అని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ప్రజలకి కూడా అవేర్నెస్ ఉండాలి, మన పాపులేషన్ ఎంత ఉంది, ఎంత రేజ్ అయింది అండ్ దాని ఇంపాక్ట్ సొసైటీ మీద ఎంత ఉందని తెలుసుకోవడం కోసము మనము వరల్డ్ పాపులేషన్ డే జూలై 11th నాడు జరుపుకుంటాము. ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు 1989లో. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వర్క్ ఇచ్చాను, వాటి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను. 1893 అనగానే మనకు గుర్తు రావాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ లో మన ఫేమస్ స్వామి వివేకానంద గారు ఒక హిస్టారికల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది ఆన్ September 11th, 1893. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఎవరంటే కేసీ నియోగి. అండ్ నెక్స్ట్ ఇంకోటి నేను మీకు అన్నాను యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని. అండ్ ది హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ మాడ్రిడ్, స్పెయిన్. ఈ వర్క్ నేను మీకు ఇవ్వడం జరిగింది. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ వివరాలు కావాలంటే అప్టేక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.